ట్విన్ సిటీస్ హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అద్భుతమైన రీతిలో మరి మే 11వ తారీఖు సాయంత్రం 5:30 గంటలకి ప్రారంభించబడుతున్న స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనకి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని ఆత్మీకంగా బలపరచబోతూ ఉన్నారు. మరి ఈ ఆరాధనలో దేవుడు తన అద్భుతమైన వాక్కు ద్వారా మీ కుటుంబాలను కట్టబోతున్నారు. సమాధానం, సంతోషము లేక భయంకరమైన పరిస్థితుల మధ్యలో మీరు ఉన్నారా? చాలా పోరాటము, ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు, అనారోగ్యము, గర్భఫలము లేక, ఉద్యోగాలు లేక, మరి నెమ్మది లేని పరిస్థితుల్లో మీరు ఉండొచ్చు. కానీ దేవుడు ఈ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలో ప్రతి దాని నుంచి విడిపించి సమాధానాన్ని ప్రతి జీవితంలో, కుటుంబంలో అనుగ్రహించబోతూ ఉన్నారు. ఆమేన్. మరి తప్పక పాల్గొనండి. మే 11వ తారీఖు సాయంత్రం 5:30 గంటలకి హరిహర కళాభవన్, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ పక్కన. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. డోంట్ మిస్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ద లార్డ్ అండి. బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. చాలా అద్భుతంగా ప్రతిరోజు దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. అనేకమైన విషయాలను దేవుడు తెలియజేస్తూ ఉన్నారు కదండి. చాలా చక్కగా మన జీవితాల్లో దేవుడు తన కృపను చూపిస్తూ ఉన్నారు. మంచి విషయాలను, మంచి మాటలు మనకు తెలియజేస్తూ నీతి మార్గంలో దేవుడు అద్భుతకరంగా ప్రతిరోజు మనల్ని నడిపిస్తూ ఉన్నారు. మరి అనేకమైన విషయాలను తెలుసుకుంటున్నాం, మన బ్రతుకులను మార్చుకుంటున్నాం కదా. మరి ఉదయకాల సమయంలో కూడా ప్రతిరోజు లాగానే ఉదయం లేవగానే దేవుని మాటలు ధ్యానించడం ద్వారా, మొదటిగా మన జీవితంలో దేవునికి స్థానం ఇవ్వడం ద్వారా మనం ఇంకనూ దీవించబడతామండి. దేవునికి స్థానం ఇచ్చిన వారిని దేవుడు ఇంకా అద్భుతంగా నడిపించే దేవుడై ఉన్నారు. మరి ఆలస్యం చేయకుండా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా? మరి ప్రత్యేకింపబడిన రోజున పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు సామెతల గ్రంథము 8వ అధ్యాయం 32వ వచనం. కావున పిల్లలారా, నా మాట ఆలకించుడి, నా మార్గములను అనుసరించువారు ధన్యులు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగుగాక. అద్భుతకరమైన మాటలు కదా. చూడండి, దేవుడు మాట్లాడుతున్నారు. ఎవరైతే ఆయన మాటను వింటారో, ఆయన చిత్తానుసారంగా నడుచుకుంటారో వారిని ధన్యులు అంటున్నారు కదండి. అందుకని చూడండి, నా మార్గములను అనుసరించు వారు ధన్యులు. ఆమేన్. ఎవరి మార్గాన్ని అనుసరించే వారిని ధన్యులు అంటున్నారు. దేవుని మార్గాన్ని అనుసరించే వారిని ధన్యులు అంటున్నారు. దేవుని మాటలు ఆలకించుడి. ఉదయకాల సమయంలో దేవుని మాటలు వినండి. చాలా మంది ఎవరి మార్గాలను అనుసరిస్తూ ఉంటారంటే దుష్టుల మార్గాల్ని అనుసరిస్తూ ఉంటారు కదా. లోకంలో ఉన్న వారి మార్గాలను అనుసరిస్తూ ఉంటారు. ఎక్కువగా మనము ఆత్మీయంగా నడిపించబడాలి, కానీ ఆత్మీయతలో లేని వారితో మనం సహవాసం చేస్తే వారు మనల్ని తప్పుదారి పట్టిస్తూ ఉంటారు. చాలామందికి చెడ్డ స్నేహితులు ఉంటారు. చాలామందికి మరి వారి జీవితాలు ఎలా అలవాటు అయిపోయాయంటే మరి ఆత్మీయతలో లేని వారితో, అంటే లోకంలో ఉన్న వారితో ఎక్కువగా ఉండి జీవితాలను నాశనం చేసుకుంటున్న వారు ఎంతోమంది. లోకంలో ఉన్నవారు వారు లోకస్తులు, అంటే లోకంలో ఏవైతే చేయాలో అవన్నీ చేస్తూ ఉంటారు. వారితో పాటు నీవు, నీ కుటుంబం ఉంటే చూడండి, మీ జీవితాలు కూడా, అంటే అలాంటి వారి జీవితాలు కూడా మరి చాలా భయంకరంగా ఉంటాయండి. అలా మనం ఉండడానికి వీల్లేదు. మనం ఎవరిని అనుసరించాలంటే దేవుని అనుసరించే వారిగా ఉండాలి. ఆయన మార్గాలను అనుసరించే వారిగా మనం ఉన్నప్పుడు దేవుడు అంటున్నారు మనము ధన్యులము అని. ఉదయకాల సమయంలో ఎవరి త్రోవలు నడుస్తూ ఉన్నావు, ఎవరి వైపు నీ కాళ్ళు పరిగెత్తుతూ ఉన్నాయి, ఎవరి మాటలు వింటూ ఉన్నావు ప్రియ సహోదర సహోదరి, నీకున్న రిలేషన్ అది మరి దేవుని మహిమపరిచే విధముగా ఉంటుందా? నీ బ్రతుకు విధానము దేవుని ఘనపరిచే విధంగా ఉంటుందా, లేకపోతే దేవునికి అవమానం తీసుకొచ్చే విధముగా ఉంటుందా? దేవుని ఎరిగిన నీవు ఎలా నీతిగా ఉండాలో, ఎలా యథార్థంగా ఉండాలో అన్నీ తెలిసిన నీవే నీ మార్గాల్లో మరి చెడ్డగా ఉండడం ద్వారా నిజంగా ప్రభునామము మహిమపరచబడట్లేదు ప్రియ సహోదర సహోదరి.
నీవు మంచి వారితో నువ్వు ప్రయాణం చేయాలి, నీవు మంచి మార్గాల్లో వెళ్ళాలి, దేవుని మాటని వినాలి, దేవుని బిడ్డలతో నీ ప్రయాణం ఉండాలి. దేవుని మాటల చొప్పున మన బ్రతుకులు ఉంటే మన బ్రతుకులు అద్భుతకరంగా ఉంటాయి. దేవుని మార్గాల్లో మన నడవడి ఉన్నప్పుడు మనము ఖచ్చితంగా బ్లెస్ అవుతూ ఉంటాం. ఉదయకాల సమయంలో చూడండి, భర్త కానీ, భార్య కానీ, పిల్లలు కానీ, కుటుంబం కానీ, మన జీవితాలు మంచి మార్గాల్లో నడిచే విధముగా ఉన్నప్పుడు నిజంగా ప్రభు నామం మహిమపరచబడుతుంది. అట్టి వారిని దేవుడు ధన్యులు అంటున్నారు. దేవునికి ఏది అసహ్యమో మన కుటుంబాలకు అది అసహ్యంగా మార్చబడాలి. దేవునికి ఏది మంచో, మరి ఏది దేవుడు ఏదైతే మరి దేన్నైతే పాటించమంటున్నారో, ఏ విషయంలో అయితే మరి దగ్గరగా ఉండాలని మాట్లాడుతున్నారో, దేవునికి ఏవైతే ఇష్టమో అది మనకు ఇష్టంగా మార్చబడాలి. దేవునికి ఇష్టం లేని పనులు చేస్తూ దేవుని మార్గాలలో నుంచి తప్పుదారి పడుతున్నావేమో, ఎదుగో నీ కాళ్ళు కొద్దిసేపు లోకానుసారంగా ఉంటూ కొద్దిసేపు మరి ఆ దేవుని మార్గాల్లో నీ కాలు ఉందేమో. చూడండి, అటు ఇటు కాళ్ళు వేస్తే మునిగేది ఎవరంటే మనమే అండి. మనము లోకము వైపు కాదు, మన కాళ్ళు, మన నడవడి, మన మార్గాలు నడిచేవి. మనము దేవుని మార్గాల్లో ఉన్నప్పుడు మనం దీవించబడతాము. ఆమేన్. ఉదయకాల సమయంలో దేవుని మాటలు పట్టుకొని ముందుకు సాగుదామా? అట్టి వారిని దేవుడు ధన్యులు అంటున్నారు, వారిని దేవుడు ఆశీర్వదిస్తారు. ఆమేన్. చూడండి, దేవుని ఆశీర్వాదాలు, దేవుని కృపను మనం పొందుకోవాలి అంటే, మన జీవితాల్లో మనం దేవుని కృపను చూడాలంటే మన నడవడి సరైన నడవడిగా ఉన్నప్పుడే మనం దీవించబడతాం కదండి. ఆశీర్వాదాలు పొందుకోవాలంటే దేవుని మాటను మనం వినాలి కదా. ఒత్తినే దేవుని బ్లెస్సింగ్స్ మనం పొందుకోలేమండి. మన జీవితాలు మార్చబడ్డప్పుడే మన జీవితాల్లో దేవుని ఆశీర్వాదాలు మనం చూడగలుగుతాం. ఈ రోజున ప్రియ సహోదరి, నీ సహవాసం, నీకున్న వ్యక్తులు అంటే నీకున్న మిత్రులు కానీ, నీ తోటి వారు కానీ, ఎలాంటి వారితో నువ్వు సహవాసం చేస్తున్నావు, చాలా జాగ్రత్త. దేవునితో నువ్వు ఉన్నప్పుడు, దేవుని బిడ్డలతో నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా దీవించబడతావు. ఉదయకాల సమయంలో దేవుడు అద్భుతకరమైన మాటలు మాట్లాడుతూ ఉండగా మరి అందరం కలిసి ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదాం. దేవుని మాటలు వింటూ మరి దేవుని మాటలు ధ్యానిస్తూ మనం ముందుకు వెళ్దాము. ఒకవేళ దేవునికి దూరంగా బ్రతుకుతున్నారేమో, దేవా అలాంటి జీవితం నేను జీవించే, దయ్యానికి ఇష్టకరమైన జీవితం నేను జీవించాలని ప్రార్థన పూర్వకంగా సిద్ధపడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం, ప్రార్థిద్దాం. ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, చక్కని రీతిలో ఉదయకాల సమయంలో మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రం అయ్యా. ప్రభా ఇదిగోండి, ఉదయకాల సమయంలో మీ మాటల ద్వారా ప్రభా ఇదిగోండి అయా, మేము ఎలా మంచి మార్గాలు నడుచుకోవాలో, చెడ్డ మార్గాలు నడుచుకోవాలో, ప్రభా ఇదిగోండి ఎలా జీవించాలో అయా మేము మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రం. మేము చెడ్డవన్నిటిని విడిచిపెట్టి నీ మార్గాల్లో నడిచే వ్యక్తులముగా ఉందుము గాక. సహాయం చేయండి. ఎంతమంది మీకు దూరంగా జీవిస్తూ మరి జీవితాలు నాశనం చేసుకుంటున్నారో అట్టి వారితో మీరే మాట్లాడుతూ రమ్మని వేడుకుంటున్నాం. మీరే సహాయం చేయండి. నీ మార్గంలో నడిచి వారందరూ ధన్యులు కదయ్యా. ప్రభా ఇదిగోండి, ఇంకను కూడా నమ్మకమైన వారిగా ప్రతి విషయంలో అయ్యా మీకు ఇష్టమైన వాటిని పట్టుకొని మేము నడుచుదుము గాక అని ప్రార్థిస్తున్నాం. అద్భుతం జరిగించండి. మాలోన్న ప్రతి బలహీనతలు, ప్రతి వ్యతిరేకతలు మాల నుంచి తొలగించి ప్రభా ఇదిగోని మమ్మల్ని గొప్పవారిగా చేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా. ఉదయకాల సమయంలో సహాయం చేయండి ప్రభా. ఇదిగోండి, ఇంకను మీకు లోబడే వారిగా ఉంటే కృప చూపించండి. ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే బలహీనంగా ఉన్నారో, శక్తిహీనంగా ఉన్నారో, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో, దీన స్థితిలో ఉన్నారో, అన్నిటిని చూస్తున్న దేవుడవై ఉన్నావయ్యా. ప్రభా ఇదిగోని అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. అందరికి మీరు తోడుగా ఉండి సహాయం చేయండి, మీరు నడిపించండి. అలాగే మేము ప్రార్థిస్తున్నాం. ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.